రోజు మనం చేసే కొన్ని మిస్టేక్స్ ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. ఇయర్ ఫోన్స్ మనం చెవిలో పెట్టుకుంటే ఊరికే కింద పడతాయి. ఫోన్ లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్ క్రియేట్ అయినప్పుడు ఇయర్ ఫోన్స్ చెవిలో నుంచి కింద పడతాయి. కానీ ఈ వీడియోలో చూపెట్టినట్టు ఇయర్ ఫోన్స్ ని మీరు పెట్టుకుంటే ఇయర్ ఫోన్స్ అసలు చెవిలో నుంచి కింద పడవు. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఇలానే ట్రై చేస్తారని అనుకుంటున్నాను. బ్రెడ్ ప్యాకెట్ ఫోల్డింగ్. బ్రెడ్ ఓపెన్ చేసి మనం అలానే పెట్టేస్తే అవి పాడైపోతాయి. బ్రెడ్ ప్యాకెట్ ని ఫోల్డ్ చేయడానికి నేను మీకు ఒక ఈజీ వే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. బ్రెడ్ ప్యాకెట్ ని తీసుకొని దాని అప్పర్ కవర్ ని మొత్తం చుట్టేయండి. ఆ తర్వాత దాన్ని బ్రెడ్ ప్యాకెట్ నుంచి కవర్ చేయండి. దీంతో బ్రెడ్ పాడవకుండా ఉంటుంది. స్కూల్ బుక్స్ ని కవర్ చేయడానికి మనం టేప్ వేస్తాము, బట్ మళ్ళీ మనం టేప్ రిమూవ్ చేసే టైంకి పేపర్ అండ్ టేప్ రెండు వేస్ట్ అవుతాయి. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటంటే టేప్ ని 2 సైడ్స్ నుంచి పుల్ చేయండి. పుల్ చేస్తుంటే మెల్లమెల్లగా పేపర్ రిమూవ్ అవుతుంది. ఈ ట్రిక్ మీకు చాలా యూజ్ అవుతుంది. రించెస్ అండ్ కాయిన్స్. మన దగ్గర కొన్నిసార్లు పాన ఉండదు. మనం ఒక నట్ ఆర్ బోల్ట్ ని టైట్ ఆర్ లూజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. దీనికోసం ఒక బోల్ట్ అండ్ నట్ ను తీసుకొని మీరు టైట్ ఆర్ లూజ్ చేయాలనుకున్న ఐటమ్ మీద పెట్టి బోల్ట్ ఆర్ నట్ తో టైట్ చేయండి. ఆ తర్వాత నట్ అండ్ బోల్ట్ ని రొటేట్ చేయండి. ఈ ట్రిక్ తో మీరు ఈజీగా నట్ ని టైట్ ఆర్ లూజ్ చేయవచ్చు. ఇంకో ట్రిక్ కూడా మీకోసం చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు ఒక నట్ ని టైట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ పాన పెద్దగా ఉంది. ఎలా చేయాలో మీకు అర్థం కావడం కోసం మీరు ఒక 1 రూపీ ఆర్ 5 రూపీ కాయిన్ ని ఆ పాన గ్రిప్ మధ్యలో పెట్టండి. ఈజీగా రొటేట్ అవుతుంది. బ్యాండేజ్ మిస్టేక్. బ్యాండేజ్ వేసుకోవడం కూడా మనకు రాదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు అంటారా? మీరే చూడండి. ఇక్కడ హ్యాండ్ కి బ్యాండేజ్ ఇంజూరీ అయిన ప్లేస్ లో వేస్తారు, బట్ మనం తీసేటప్పుడు పెయిన్ వస్తుంది. అలా పెయిన్ రావద్దు అంటే బ్యాండేజ్ ని 2 సైడ్స్ మిడిల్ లో కట్ చేయండి. ఇప్పుడు ఇంజురీ అయిన ప్లేస్ లో పెట్టండి. క్రిస్ క్రాస్ మెథడ్ లాగా పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా ఈజీగా వస్తుంది. ఇంజురీ అయిన ప్లేస్ కూడా చాలా సేఫ్ గా ఉంటుంది. సాస్ డ్రాపర్. ఇండియాలో సాస్ అంతా వాడరు, కానీ వేరే కంట్రీస్ లో బాగా వాడతారు. సాసర్ జామ్ ని జార్ లో నుంచి తీసుకొని వేయడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికోసం ఒక బాటిల్ క్యాప్ ని తీసుకొని దాన్ని క్యాండిల్ కింద పెట్టండి. ఆ తర్వాత రిఫిల్ తో హోల్ చేయండి. నెక్స్ట్ ఆ క్యాప్ అప్పర్ లేయర్ ని కట్ చేయండి. దీంతో మీరు సులువుగా సాస్ ఆర్ జామ్ ని వేసుకోవచ్చు. నెక్స్ట్ టీ-షర్ట్ ఫోల్డింగ్. టీ-షర్ట్ ఫోల్డ్ చేయడం చాలా లాంగ్ ప్రాసెస్. మీకు ఒక ఈజీ వే ఆఫ్ ఫోల్డింగ్ చేయడం చూపిస్తా. ఈజీ వే తో టీ-షర్ట్ ని ఫోల్డ్ చేయవచ్చు. ఇక్కడ స్టెప్ 1 అప్పర్ నెక్ పార్ట్, సెకండ్ పార్ట్ మిడిల్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసి లాస్ట్ పార్ట్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ థర్డ్ దగ్గరికి తీసుకొచ్చేయండి. దీంతో మీరు ఈజీ వే ఆఫ్ ఫోల్డింగ్ ని చేసుకోవచ్చు. కోల్గేట్ పేస్ట్. కోల్గేట్ పేస్ట్ ని కట్ చేసి మనం చాలా సార్లు వాడే ఉంటాం. గుర్తుకొస్తున్నాయి బట్ కట్ చేసిన పార్ట్ ని మనం పడేస్తాం. అలా కాకుండా రెండు కలిపి పెట్టి మళ్ళీ వాడుకోవచ్చు. నెక్స్ట్ వెస్ట్రన్ టాయిలెట్స్ అందరూ వాడుతున్నారని మనం కూడా స్టైల్ కోసం వాడతాము. వెస్ట్రన్ టాయిలెట్స్ మన ఇండియా వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టైల్ మారింది, నా నడక మారింది, స్టైల్ మారింది, నా నడక మారింది, నా మాట మారింది, నా రూట్ మారింది. బట్ మన ఇండియన్ టాయిలెట్స్ బెటర్. ఎందుకంటే వెస్ట్రన్ టాయిలెట్స్ వల్ల మన రెక్టమ్ లో ఉన్న మొత్తం వేస్ట్ బయటికి రాదు. దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక చిన్న స్టూల్ లేదా చైర్ ని మన ముందు పెట్టుకొని దీని మీద మన లెగ్స్ పెట్టుకుంటే మోషన్ ఫ్రీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గైస్. రైజింగ్ సన్ ఛానల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.